నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అన్నమాట. అయితే సండే రోజైతే ఇలా నాన్ వెజ్ అన్నీ అయితే తెచ్చేసారు. అలాగని పచ్చిమిరపకాయలు, ధనియా పత్తి, కొత్తిమీర, నిమ్మకాయలు ఇవన్నీ కూడా అయిపోయి ఉంటే అవన్నీ కూడా చెప్పాను తెచ్చారు. అయితే 2 టైప్స్ అయితే చికెన్ తెచ్చారు. ఇంకా కోనియం ఫిష్ తెచ్చారు. ఇంకా ఒక ఎగ్ ట్రే అయితే తెచ్చేసారనమాట. అయితే అన్నిటిని బాగా అయితే వాష్ చేసేసాను. అయితే చికెన్ అయితే ఇలాగా లెగ్ పీసెస్ ఇంకా మామూలు పీసెస్ అయితే ఇలా చేయించుకొని తెచ్చారు. అయితే ఈ చికెన్ లెగ్ పీస్ ఇంకా మామూలు చికెన్ పీసెస్‌లో అయితే ఒక 3 స్పూన్స్ అయితే ఆహ్, పెరుగైతే వేసుకున్నాను. ఇంకా ఇదొచ్చేసి కోనియం ఫిష్ అన్నమాట. దీంట్లో అయితే ఒక లెమన్ జ్యూస్ మొత్తం అయితే ఇలా పిండేస్తాను. ఇంకా మరో లెమన్ అయితే చికెన్ లెగ్ పీసెస్ ఉంది కదా! దాంట్లో అయితే పిండేస్తాననమాట. అప్పుడైతే ఈ చికెన్ లెగ్ పీస్ తోటి మనము కేఎఫ్‌సీ చికెన్ కూడా చేసుకోవచ్చు. లేదంటే సింపుల్‌గా ఫ్రై కూడా చేసుకోవచ్చు. లేదు అంటే తందూరి చికెన్ కూడా చేసుకోవడానికి బావుంటదనమాట. ఇప్పుడు మూడిట్లో కూడా నేను తగినంత సాల్ట్ అయితే వేసేసుకుంటాను. వేసుకున్న తర్వాత మూడిట్లో కూడా ఒక్కొక్క స్పూన్ అయితే హల్దీ పౌడర్ కూడా వేసుకుంటాను. ఇంకా మూడిట్లోన ఒక 2 స్పూన్ అయితే ఇలాగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాను. వేసుకున్న తర్వాత మూడిట్లో కూడా ఒక్కొక్క స్పూన్ వరకు అయితే ఆయిల్ కూడా వేసుకుంటాను. అయితే నేను నాన్ వెజ్ కోసం అయితే ఎప్పుడైనా మస్టర్డ్ ఆయిలే యూజ్ చేస్తుంటాను కాబట్టి అదే యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మామూలు చికెన్ పీసెస్ కదా! దీన్ని కూడా బాగా ఇలా కలిపేసుకున్నాను. ఆ చికెన్ లెగ్ పీసెస్‌లో కూడా ఇలాగ బాగా రబ్ చేసుకొనైతే ఇలా పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నిటినైతే ఇలాగా ఒక బాక్స్‌లో అయితే ఇలా పెట్టేసుకుంటాను. ఒక్కసారి గాని ఇలాగా ఆహ్, చికెన్, మటన్ గాని, ఫిష్ గాని ఏదైనా నాన్ వెజ్ ఐటెమ్స్ అయితే ఇలా తెచ్చుకొని ఎక్కువేం కాదు. ఒక హాఫ్ కేజీయో లేకపోతే ఒక 250 గ్రామ్స్ గాని ఇలా తెచ్చుకొని, ఇలా మనము అన్నీ మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రీజ్‌లో పెట్టుకుంటే ఒక 3, 4 డేస్ వరకైతే మనకి ఇబ్బందుండదు. మెయిన్ ఏంటంటే మనకి లంచ్ బాక్సెస్‌లో కూడా ఇబ్బందుండదు. అంటే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతారు కదా! వాళ్ళ కోసమైతే ఇలాగా బావుంటదనమాట. ప్రిపరేషన్ చేసుకొని ముందులుంచి పెట్టుకుంటే అనమాట. ఇప్పుడొచ్చేసి ఇదోటి ఈ ఫిష్‌ని కూడా ఇలాగా దీంట్లో అయితే నాకు కలుపుకోవడానికి బావుంటదనేసి దీంట్లో కూడా ఇలాగా కలిపేసుకొని ఇప్పుడైతే నేను ఈ కోనియం ఫిష్‌తో అయితే ఫిష్ ఇగురు చేయబోతున్నాను కాబట్టి ఆహ్, కొంచెం అయితే అంటే ఇప్పుడు వండడానికి హాఫ్ తీసుకుంటాను. మిగతా హాఫ్ అయితే ఇలా బాక్స్‌లో అయితే పెట్టుకుంటాననమాట. ఈ విధంగా గాని మనము నాన్ వెజ్‌ని బాగా వాష్ చేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రీజ్‌లో అయితే పెట్టుకుంటే తక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే మంచిదనమాట. మరీ నాన్ వెజ్ కదా! మరీ ఎక్కువ 10 రోజులు, 15 రోజులు అయితే స్టోర్ చేసుకోకూడదు. హెల్త్‌కి అంత మంచిది కాదు. కాబట్టి తక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని ఫ్రీజర్‌లో గాని పెట్టుకుంటే బావుంటదనమాట. ఇప్పుడొచ్చేసి బాక్సెస్ అన్నిటిని అయితే నేను డీప్ ఫ్రీజ్‌లోనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి నేను కోనియం ఫిష్ ఇగురు చేయబోతున్నాను కాబట్టి మిక్సీ జార్‌లో అయితే ఒక 2 స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాను. 1 టీ స్పూన్ అయితే మెంతులు వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 టీ స్పూన్ ఏమో మస్టర్డ్ సీడ్స్ అయితే తీసుకున్నాను. అయితే చూసారు కదా మీరు, అది మసాలా బాక్స్‌లో ఉండే చిన్న స్పూన్ అనమాట. దాంతో అయితే తీసుకున్నాను. దీన్నైతే ఇప్పుడు బాగా పౌడర్ అయితే చేసుకున్నాను. దాని తర్వాత దీంట్లో ఒక 10 తెల్లుల్లిపాయ, హాఫ్ పీస్ అయితే అల్లం, ఇంకా 1 ఆనియన్ ఇలాగా రఫ్లీగా అయితే చాప్ చేసుకొని వేసుకుంటాను. ఇంకా ఒక టమాటా ఇదోటి ఈ చిన్న సైజ్ టమాటా కూడా ఇలాగా రఫ్లీ చాప్ చేసుకొని అయితే మిక్సీ జార్‌లో వేసుకొని బాగా మెత్తన పేస్ట్ అయితే ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇప్పుడొచ్చేసి గ్యాస్ స్టవ్ పైన కళాయి అయితే పెట్టేసుకొని, కళాయిలో అయితే ఒక 3, 4 స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటాను. మస్టర్డ్ ఆయిలే నేనైతే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా మస్టర్డ్ ఆయిల్‌తో కుక్ చేసుకొని చూడండి. ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంటదనమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ అయితే సర్సో వేసుకున్నాను. ఒక 2 పించ్ లాగా హల్దీ పౌడర్ వేసుకున్నాను.
ఒక టీ స్పూన్ వరకు అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా 1 టీ స్పూన్ అయితే ఇలాగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసేటప్పుడు మాత్రము గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలా, లేకపోతే ఆయిల్ అయితే మాడిపోతుంది. ఇప్పుడేమో దీంట్లో మనము బాగా మెత్తన పేస్ట్ చేసుకున్నాం కదా మసాలాని, దీన్నైతే దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం అనమాట. అయితే ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం అయితే వాటర్ అయితే నేను వేసుకుంటాను. ఎందుకంటే మిక్సీ జార్లో కొంచెం మసాలా అంటుంటుంది కదా, మన ఇండియన్ మామ్స్ అయితే కొంచెం కూడా వేస్ట్ చేయం కదా, కాబట్టి ఆ మిక్సీ జార్లో వాటర్ కూడా ఈ కళాయిలో అయితే వేసుకొని ఇలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే మసాలాని బాగా ఫ్రై అయితే చేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ అయ్యాక మనము చెక్ చేసుకుంటే చూడండి మసాలా అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయితే అయిపోయింది. ఇలాగా సైడ్ నుంచి ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది అంటే దాని అర్థం మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ 1 టీ స్పూన్ అంటే ఫిష్కి క్వాంటిటీ బట్టి అనమాట. అయితే ఇక్కడ నేను కొంచెం తీసుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ లాగా బెల్లం అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి చింతపండు పేస్ట్ అయితే ఒక 2 స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను. కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటాను. అయితే నేను ముందు నుంచే చింతపండు పేస్ట్, గోంగూర పేస్ట్ ఇవన్నీ చేసుకొని పెట్టేసుకుంటుంటాను కాబట్టి అదైతే నేను యూజ్ చేశాను. ఇక్కడ కావాలి అంటే మీరు చింతపండుని ఒక లెమన్ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని దాని రసం అయితే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని స్లోలీగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో అయితే బాగా అయితే ఈ ఫిష్ని ఫ్రై చేసుకుందాం. అంటే మసాలాలో ఉన్న స్పైసెస్ అన్నీ ఈ ఫిష్కి అంటుకోవాలా, అలా అయితే మనము ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే కోనియం ఫిష్ కొంచెం చప్పగా ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది అనమాట. అందువల్లే ఇలాగా మసాలా కోటింగ్తో అయితే బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఇలాగా ఆయిల్ ఇలాగా స్ప్రెడ్ అవుతుంది కదా, దీని అర్థం ఇదైతే బాగా ఫ్రై అయిపోయిందనేసి. ఇప్పుడు దీంట్లో మనము కొత్తిమీర, పచ్చిమిరపకాయ మనకి ఎన్ని కావాలి అన్నీ అయితే ఇలా వేసుకుందాం. ఇలా వేసుకొని చాలా స్లోలీగా అయితే కలుపుకుందాం. ఎందుకంటే ఫిష్ ఇక్కడ ఒక 80% వరకు అయితే కుక్ అయిపోతుంది కదా, కాబట్టి ఇరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి స్లోలీగా అయితే ఇలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఉప్పు కారం అయితే టేస్ట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కొంచెం సాల్ట్ సరిపోలేదు కాబట్టి సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా పులుపు, కారం ఇవన్నీ అయితే నాకు బాగా సరిపడింది కాబట్టి అవన్నీ నేను వేసుకోలేదు. ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే నేను వేడి చేసుకున్నాను. ఆ వేడి నీళ్ళని అయితే దీంట్లో వేసుకొని ఇలాగా కలిపేసుకుంటాను. అయితే మీకు ఇక్కడ చేపల ఇగురు కొంచెం థిక్గా కొంచెం డ్రైగా కావాలంటే ఇక్కడ వాటర్ అయితే అవసరం లేదు. నాకు కొంచెం గ్రేవీ థిక్గా కావాలి కాబట్టి ఇక్కడ హాట్ వాటర్ అయితే వేసుకున్నాను. ఎప్పుడైనా సరే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా దాంట్లో మనము హాట్ వాటర్ మాత్రం తప్పకుండా వేసుకోవాలా. అప్పుడే మనకి లాస్ట్ వరకు అయితే రంగు రుచి అయితే అలాగే మెయింటైన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక 3 మినిట్స్ తర్వాత మనము ఇదోటి చెక్ చేసుకుందాం. ఫిష్ అయితే పూర్తిగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లో నేను కొత్తిమీర అయితే వేసుకొని స్లోలీగా అయితే కలిపేసుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేస్తే ఇక్కడతోటి నా కోనియం చేపల ఇగురు అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ చేపల ఇగురిని వేడివేడిగా అన్నంతో కలుపుకొని తింటే భలేగా ఉంటుంది అనమాట. నా ఛానల్లో చాలా రకాలు చేపల రెసిపీస్ అయితే ఉన్నది. కావాలి అంటే దాని ప్లేలిస్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.